హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నైట్ గుసగుసల్లో ఏమేమి జరిగినాయి, అలాగే ఎవరు వచ్చారు, టాస్క్ అప్డేట్స్ ఏంటి, దాంట్లో ఎవరు విన్ అయ్యారు, ఎవరెవరికి కెప్టెన్సీ టాస్క్ అనేది ఉంది, అవన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి అర్ధరాత్రి గుసగుసల్లో వచ్చేసి సంజయ్ తుంబా గారు అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారండి. సంజయ్ తుంబా గారు అంటే అందరికీ తెలిసిన వాళ్ళే కదా, ఎందుకంటే అతనికి ఆల్ ఓవర్ ఇండియా కానీ మొత్తం కూడా అంతా సబ్స్క్రైబర్సే ఉన్నారు. అలాగే టీవీ షోస్లో చాలా సార్లు అయితే వచ్చారు. ఇస్మార్ట్ జోడికి వచ్చారు, అలాగే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. ఇంకా ఎక్కడెక్కడ చూస్తూ ఉన్నా కూడా అతను పెద్ద షెఫ్, చాలా బాగా కుక్ చేస్తారు. యూట్యూబ్లో కానివ్వండి, ఇంకా హిందీలో, తమిళ్లో, తెలుగులో ఇలా వివిధ రకాలుగా సంజయ్ తుంబా గారు అయితే అందరికీ తెలిసిన వాళ్ళే కదా. ఇతను వచ్చేసి మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే, ముగ్గురు ఎవరైతే కింగ్ క్వీన్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళకి వంట చేసి పెట్టడానికి ఇతనైతే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చినాడండి. ఫస్టే మనకు మామూలుగా నిన్న ఎపిసోడ్లో చూసినట్లయితే గ్యాస్ అనేది ఆన్ కాకుండా ఉంటుంది. గౌరవ్ వచ్చేసి గ్యాస్ ఎందుకు ఆఫ్ చేశారు, ఎవరో వస్తున్నట్లున్నారు అని చెప్పేసి గౌరవ్ అయితే ఆల్రెడీ గెస్ చేశారు కదా. గ్యాస్ అనేది ఎప్పుడైనా ఆఫ్ చేస్తారండి, ఎందుకంటే మామూలుగా ప్రమాదాలు అయితే జరుగుతాయని చెప్పేసి గ్యాస్ అయితే వీళ్ళు ఆఫ్ చేసినా ఆఫ్ చేయకుండా మామూలుగా బిగ్ బాస్ టీమ్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఆఫ్ చేసేస్తారు. అలా ఆఫ్ చేసినప్పుడు కోడికూర చిల్లుగారి అనే సాంగ్తో వచ్చేసి సంజయ్ తుమ్మ గారి ఎంట్రీ అయితే ఇస్తారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకా అందరూ కూడా పలకరిస్తూ ఉంటారు. పలకరించిన తర్వాత నేను ఈ రకంగా వచ్చాను, వీళ్ళకి హౌస్లో ఉన్న కింగ్ క్వీన్స్కి అయితే వంట చేసి పెట్టడానికి వచ్చాను అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే మాకేం లేదా అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తా ఉంటారు. ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది, మీరు కావాలంటే ప్రోమో అయినా చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇంకా రీతు చౌదరి, ఇంకా తనూజ, ఇమాన్యుల్ వీళ్ళందరూ కూడా వచ్చేసి మీ పేరు తెలియదు కదా, ముందు వాళ్ళని అడిగి తెలుసుకోండి అంటే, వీళ్ళు వచ్చేసి కుక్ విత్ జాతర రత్నాల్లో ఇతను వచ్చేసి జడ్జి కాబట్టి ఇంకా వాళ్ళకి పెద్దగా ఐడియా అయితే ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళకి ఐడియా అయితే ఏం ఉండదు కాబట్టి వాళ్ళని అడగండి అనే సెన్స్లో అయితే చెప్తా ఉంటుంది రీతు. ఇంకా ఒక్కొక్కరిని ఫుడ్ ఐటెంతో అయితే పోల్చి చెప్తా ఉంటాడండి సంజయ్ తుమ్మ గారు. అయితే చాలా బాగా చెప్పారు చూడండి. వచ్చేసి సుమన్ శెట్టి గారు వచ్చేసి సాంబార్ అనేసి చెప్తారు. ప్రతి దాంట్లో కూడా టాస్క్లో కానీ ఇలాంటి వాటిల్లో ఏ దాంట్లో అయినా బాగా పార్టిసిపేషన్ చేస్తాడు. అలాగే చికెన్ వేసుకొని తిన్నప్పుడు, ఇంకా అప్పడం వేసుకొని తిన్నప్పుడు, ఇవన్నీ వేసుకొని తిన్నప్పుడు చాలా బాగుంటుంది కదా, అలాంటి మనిషి సుమన్ శెట్టి గారు అని చెప్పేసి సాంబార్ అనేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజాకి నువ్వు ఏది అంటే ఒక పాట రూపంలో అయితే చెప్తాడు సంజయ్ తుంబ గారు. ఏంటంటే, నువ్వు ఏడిస్తే బయట జనాలు ఏడుస్తారు, నువ్వు నవ్వితే బయట జనాలు నవ్వుతారు, ఇవన్నీ కూడా చెప్పారు తనుజ గురించి వచ్చేసి. ఇంకా నెక్స్ట్ భరణి గారి గురించి వచ్చేసి, నువ్వు ఎక్కడో ఈ మధ్య డల్ అయిపోయినావు, ఇంకా పుషప్ అయ్యి కంబ్యాక్ రావాలి అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ స్వీట్ సర్ప్రైజ్ టాస్క్ నువ్వు వచ్చేసి, అలాగే ఫ్రూట్ ఐస్ క్రీమ్ నువ్వు చాలా బాగుంటావు అని చెప్పేసి గౌరవ్ గురించి అయితే చెప్పారు. ఇంకా అందరిలో కూడా చాలా మ్యాజిక్స్ ఉన్నాయి మీలో అందరిలో కూడా అని చెప్పేసి సంజయ్ తుంబ గారు అయితే చెప్తా ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి సంజన గారి గురించి చెప్పడము, యాస్టీస్ నాలాగే నువ్వు కూడా ఉంటావు, ఒకవేళ నేను హౌస్లో ఉంటే యాస్టీస్ నాలాగే ఉంటావు అని చెప్పేసి సంజన గారికి అయితే చెప్తారు. ఇంకా నిఖిల్కి వచ్చేసి డూయింగ్ వెల్ అనేసి చెప్తారు. రీతుకి వచ్చేసి షీ ఈస్ ఏ ప్రిన్సెస్ అనేసి చెప్తాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ రిలేటెడ్గా ఏం చెప్తాడంటే, నువ్వు ఒక ప్రెషర్ కుక్కర్వి, ఫస్ట్ 2 వీక్స్ అయితే గమ్ముగా ఉన్నావు, మళ్ళీ వచ్చేసి బాగా పేలావు, చాలా బాగా అనిపించింది, నువ్వు టాస్క్లు ఇవన్నీ కూడా చాలా బాగా ఆడతావు అనేసి చెప్తారు. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి టెడ్డీ బేర్ లాగా ఉంటాడు, అందరూ వచ్చేసి హక్ చేసుకోవాలనుకుంటారు అని చెప్పేసి ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టడము ఇమాన్యుల్కి, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక అందరినీ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉంటారండి సంజయ్ తుమ్మ గారు. వీళ్ళందరికీ ఫుడ్ వండి పెట్టడానికి పర్టికులర్గా హౌస్లోకి అయితే రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ ఏంటంటే, మామూలుగా కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి నిఖిల్, అలాగే కళ్యాణ్, దాని తర్వాత వచ్చేసి రీతు, వీళ్ళు ముగ్గురికి కెప్టెన్సీ టాస్క్ అనేది ఉంటుంది. కెప్టెన్సీ టాస్క్లో ఉన్నప్పుడు కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ పోయినసారి ఛాన్స్ వచ్చినప్పుడు ఆడి గెలుచుకునింటే బాగుండేది, అలా కాకుండా నాకు ఇమ్యూనిటీ కావాలి అని చెప్పేసి కళ్యాణ్ పోకుండా అమ్మాయికి దివ్యాకి అయితే ఇచ్చేసాడు కదా, అలా కాకుండా ఇతనే ఆడింటే బాగుండేది అనేసి నా అభిప్రాయము. ఇప్పుడైతే ఇంకా అది ఫిజికల్ టాస్కా మెంటల్ టాస్కా అని చెప్పేసి ఏం అప్డేట్ లేదు కాబట్టి నేనైతే సరిగా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్కి ఇంకా తనుజాకి ఏం రైవల్టీస్ అనేటివి ఏం లేవండి, ఇద్దరు చక్కగా హ్యాపీగా కలిసిపోయారు. ఇంకా తనుజాని విడదీసే
వాళ్ళిద్దరిని విడదీసే వాళ్ళే లేరు. అలాగే ఇంకా ఎవరు కూడా మ్యాచ్ చేయలేరండి. ఇంకా తోపు ఇంకా తనుజ వచ్చేసి అన్నీ చెప్పుకున్నాం కానీ ఈ పర్టికులర్గా ఎపిసోడ్లో మనం అదే మిడ్ నైట్ గుసగుసలు ఇవన్నీ చూస్తా అంటే ఇంకా హ్యాండ్స్ ఆఫ్ తనుజకి, ఇంకా కళ్యాణ్కి తనుజాకి అయితే టాస్క్ అయితే పడింది. వాళ్ళిద్దరిలో వచ్చేసి ఇంకా తనుజానే గెలిచింది. ఫస్ట్ ఓటింగ్లో ఆమె ఉంది కాబట్టి ఆమె అయితే గెలవడం జరిగిందండి. కెప్టెన్సీ టాస్క్లో తనుజ అయితే గెలిచింది. కెప్టెన్సీ కంటెండర్ కూడా అయిపోయింది అనేసి బయట టాక్ అయితే ఉంది. అది ఏంటి టాస్క్ అనేది ఖచ్చితంగా బయటికి అయితే రావటం లేదు కాబట్టి నేను కూడా ఏం ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోతున్నాను. ఇది మనకి వచ్చిన అప్డేటు. అలాగే ప్రోమో ప్రకారం సంజయ్ తుంబా గారు వచ్చారు కదా, దీని గురించి ఒక చిన్న వీడియో అయితే చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంతే అండి వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కింద కామెంట్స్లో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.